కూటమిలోని ఆ పార్టీలో లీడర్లు ఒకలా కేడర్ ఒకలా వ్యవహరిస్తున్నారట. లీడర్లు తలో మాట మాట్లాడుతుండడంతో కేడర్ అయోమయానికి గురవుతుందన్న ప్రచారం జరుగుతుంది. లీడర్ల మధ్య సఖ్యత లేదని, ఇలా అయితే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని చర్చ జరుగుతుందట. అయితే లీడర్లు ఎవరి ఎజెండాతో వారు ముందుకు వెళ్తున్నారని, అందుకే కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ రోజురోజుకి బలపడుతుంటే ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీ బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలోని రెండు పార్టీలతో పోల్చితే రోజురోజుకు బలపడాల్సిన పార్టీ మరింత బలహీనపడుతుందని కేడర్ సతమతమవుతుందట. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలనుకున్నా లీడర్లు ఎవరికి వారే అన్నట్లు వ్యాఖ్యలు చేయడం పార్టీకి మరింత ఇబ్బంది కలిగిస్తుందన్న చర్చ జరుగుతోంది. కూటమిగా వెళ్లటం వల్లే బీజేపీ ఈసారి మంచి సీట్లు రాబట్టిందని, ఒంటరిగా వెళ్తే నేతల తీరుతో ఇన్ని సీట్లు వచ్చేవి కావన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ బీజేపీలో తొలి నుంచే లీడర్లు సమన్వయంతో మెలగరన్న అపవాదు ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో నెట్టుకొస్తున్నారన్న టాక్ నడుస్తోంది. లీడర్ల వల్లే ఏపీలో బీజేపీ ఇంతవరకు సంస్థాగతంగా బలపడలేకపోయిందన్న ప్రచారమూ ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే హెమాహెమీలే ఓడిపోయేవారని ఏపీ బీజేపీలోని చర్చ జరుగుతోంది. కూటమితో వెళితే తప్ప పార్టీకి కనీస స్థానాలు కూడా రాకపోయేవన్న అభిప్రాయాలు కార్యకర్తల నుంచే వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ నేతలను రాష్ట్రంలో కలుపుకొని పోయేందుకు ప్రధాన పార్టీలు ముందుకు వస్తున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో కనీసం 2% ఓట్లు కూడా రాలేదంటే ఆ పార్టీ దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మోదీ ఇమేజ్ కూడా ఇక్కడ పనిచేయలేదని ఆ ఎన్నికల ఫలితాల్లో అర్థమవుతుంది. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడంతో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిందన్న మాటే గాని నేతల్లో సఖ్యత కొరబడింది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక గ్రూపులుగా పార్టీ విడిపోయిందట. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటకు విలువ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారట. పార్టీ స్టాండ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అధ్యక్షురాలు ఒక రకంగా, మరో నేత మరో రకంగా మాట్లాడి ప్రజలను, కేడర్లోనూ తప్పుడు సంకేతాలను పంపుతున్నారట. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు దాన్ని ఖండించారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతల సంగతి పక్కన పెడితే ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అల్లు అర్జున్ వైపు నిలిచారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని అంటూనే అందులో అల్లు అర్జున్ తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలంటూ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే అల్లు అర్జున్ పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా చెన్నమ్మ పిలుపునిచ్చారు. కానీ అదే సమయంలో శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వాయిస్ మాత్రం భిన్నంగా వినిపించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నామని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది పూర్తిగా నిజమే అయితే అల్లు అర్జున్ పై చర్యలు కరెక్టేనని విష్ణుకుమార్ రాజు తెలిపారు. అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డికి మెసేజ్ కూడా పెట్టారు. బాగా చేశారంటూ మెసేజ్ పెట్టారని విష్ణుకుమార్ రాజే చెప్పారు. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలు కూడా రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది.
సినిమా రంగంపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయాన్ని చెప్పడం పార్టీని ఇబ్బందులోకి నెట్టేశారంటున్నారు. మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే ఆయన అసంతృప్తితో ఉండి ఈ రకమైన కామెంట్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఇబ్బందికరంగా మారారంటున్నారు. ఇలా పార్టీకి ఓ స్టాండ్ లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కేడర్ సతమతం అవుతుందన్న చర్చ జరుగుతోంది. ఇలా అయితే రాష్ట్రంలో పార్టీ ఎలా బలపడుతుందన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది.